బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంతత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయటం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలో నుంచి 3 గుప్పెళ్లు ఇసుక తెచ్చి 3 దేవతల మూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడు కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరాన్ని సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల ఉన్నాయి. బాసర సరస్వతి ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతి ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయటానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధుమిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచటానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. ప్రతినిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీమూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం 6 గంటలకు పూజ జరుగుతుంది. దర్శన వేళలు ఉదయం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు అభిషేకం టికెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7:30 గంటల నుండి 12:30 గంటల వరకు అర్చన, సర్వదర్శనం, ఇతర పూజలు చేస్తారు. 12:30 గంటలకు నివేదన చేసి ఆలయం 2 గంటల వరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6:30 గంటల వరకు అర్చన, సర్వదర్శనం చేస్తారు. 6:30 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8:30 గంటల వరకు మహాహారతి దర్శనం, తర్వాత ఆలయం మూసివేస్తారు.